రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్పందన మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు తెలియజేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు, వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నా. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు మాకు కూడా తెలియపరిస్తే మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమాలు మరి ఇలాగ కొనసాగాలని మీరు కూడా ఈ యొక్క హోలీ గాడ్ గాస్పల్ ఈ టీవీ కార్యక్రమాలు ఇలాగ కొనసాగాలని మీరు కూడా ప్రార్థన చేయండి మా కొరకు. అలాగే హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా వస్తాయి. కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ హోలీ గాడ్ ఏజీ చర్చ్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు ఇంకా షార్ట్ వీడియోలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. మా సంఘ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కనుక మీరు వాటిని కూడా చూడవచ్చు. కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనందరికీ దేవుడు మంచి ఆరోగ్యము, ఆయుష్, అన్ని సమృద్ధి దేవుడు మనందరికీ దయచేయాలని నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. ఇక్కడ అపోస్తులైన పౌలు ఈ కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలో ఆయన రాస్తూ అంటున్నాడు, ఎవరైనను క్రీస్తునందున్న యెడల, ఎవరైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, అంటే నూతన సృష్టిగా అతడు చేయబడ్డాడు. ఎలాగూ చేయబడ్డాడంటే క్రీస్తుని బట్టి, క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటంటే నూతనం. చూడండి, నూతన గృహప్రవేశ ఆహ్వానం అంటారు. అంటే నూతనం అంటే కొత్తది. నూతన అంటే కొత్తది, పాతది కాదు, కొత్తది. అలాగే ఇక్కడ పౌలు రాస్తూ అంటున్నాడు, క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, అంటే మళ్ళీ నూతన సృష్టిగా అతడు చేయబడ్డాడు. నూతన సృష్టిగా చేయబడ్డాడు. పాతవి గతించెను. నూతన సృష్టి, నూతనంగా అతడు చేయబడ్డాడు. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఏమైనా అండి? కొత్తవాయను అంటే పాత సంబంధమైనటువంటి అన్నీ కూడా గతించిపోయింది. ఇప్పుడు చూడండి, పాత సంవత్సరం ఇప్పుడు 2025 మనకు ఒక రోజు రమ్మంటే వస్తుందండి? రాదు. 2025 సంవత్సరం మనకి పాతదైపోయింది, అంటే గతించిపోయింది. అది రమ్మంటే రాదు. మనం నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. 2026 సంవత్సరంలోనికి మనము ప్రవేశించాం. కాబట్టి దేవుడు మనలను నూతన సృష్టిగా ఆయన చేయాలని చూస్తున్నాడు. నూతన అంటే మన స్వభావాన్ని, మన పాత స్వభావాన్ని మార్చడానికి దేవుడు చూస్తున్నాడు అన్నమాట. నూతన సంవత్సరంలోకి వచ్చిన మనమందరం కూడా నూతన సంవత్సరం దయా కిరీటంగా సజీవులమై నిలిచిన మనమందరం కూడా పొంది ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చిన మనమందరం కూడా నూతన విధముగా మనము జీవించడానికే ప్రయత్నం చేయాలి. మునుపు జరిగిపోయిన సంవత్సరం కంటే అత్యధికముగా భక్తి కలిగి జీవించడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదువుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, ఇతరులకు సువార్త చెప్పడానికి మనము ఉపయోగపడే పాత్రలుగా మనం మార్చబడాలి. అందుకనే నూతన సృష్టి మనం ఎవరమండి? నూతన
సృష్టి. దేవుడు మనలను నూతన సృష్టిగా ఆయన మనల్ని చూస్తున్నాడు. నూతన సృష్టి అంటే ఇప్పుడు చూడండి, నూతన సృష్టి అంటే చూడండి, ఇప్పుడు గొంగళి పురుగు ఉంది. ఉదాహరణకు గొంగళి పురుగు ఉంది. గొంగళి పురుగు వచ్చి అది గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకుని ఆ గూటిలో అది నివసిస్తూ ఉండి అది ఎలాగో మార్చబడుతుందంటే సీతాకోక చిలుకగా మార్చబడుతుంది. గొంగళి పురుగును ఎవరు ఇష్టపడరు, గొంగళి పురుగును ఎవరు ఇష్టపడరు. కానీ సీతాకోక చిలుకను అందరూ ఇష్టపడతారు, అందరూ కూడా ఇష్టపడతారు. గొంగళి పురుగు జీవితం నుంచి సీతాకోక చిలుకగా అది మారింది. ఇదే పౌలు రాస్తూ అంటున్నాడు, క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు వచ్చినటువంటి వాడు నూతన సృష్టి. ఎవడైతే క్రీస్తునందు వస్తాడో, యేసు క్రీస్తులోనికి వచ్చినటువంటి వాడు ఎవరైనా సరే నూతనంగా అతడు మార్చబడతాడు. నూతనంగా అతడు ఒక గొప్ప మార్పు అనేది అతనిలో జరుగుతుంది. పాత వ్యక్తిలాగా అతడు జీవించడు, ఒక నూతన వ్యక్తి వలె అతడు జీవిస్తాడు. నూతన సంతోషాలు, నూతన ఆనందాలు, నూతనంగా అతడు తన జీవితంలో అతడు జీవిస్తూ ఉంటాడు. అంటే ఈ వాక్యం అర్థం ఏంటంటే పాతవి గతించిపోయినాయి, పాత రోజులు గతించిపోయినాయి, పాత సంవత్సరాలు గతించిపోయినాయి, పాత నెలలు గడిచిపోయినాయి, పాతవి గతించిపోయినాయి. ఇదిగో మనము కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన మనము కొత్త సంవత్సరం వ్యక్తులుగా మనము జీవించాలి. కొత్తగా మనం ఇంకా మన ఆత్మీయ జీవితం అనేది అభివృద్ధి అవ్వాలి, మన ప్రార్థన జీవితం అనేది పెరగాలి, మన వాక్యం చదివే ఆ సమయం పెరగాలి. అంటే మనము కొత్త సృష్టి అంటే ఇక్కడ నూతన సృష్టి అన్నాడు. నూతనంగా మనము ఇంకనూ ఆత్మీయ లోకంలో అభివృద్ధి చెందాలి. పౌలు అదే చెప్తున్నాడు ఆయన. ఇక్కడ మనము క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, ఇదిగో కొత్త వాయను, కొత్తగా మార్చబడ్డాడు. మనము మన జీవితాల్లో మనం ఇదివరకు ఇంకా పాత జీవితంలో మనం ఉన్నామేమో, పాత రోత జీవితాల్లో మనం జీవిస్తున్నామేమో. వాటి నుండి విడుదల పొందాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఇంకా చెడు వ్యసనాల్లో, ఈ లోక సంబంధమైనటువంటి పాపపు జీవితంలో మనము జీవించేవారం అయితే అది మంచిది కాదు. ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతోమందికి ఈ నూతన సంవత్సరాన్ని చూసే భాగ్యం, ధన్యత లేదు. చాలామంది జీవితాలు అలసిపోయారు, చాలామంది రోగాలతోటి ఉన్నారు, చాలామంది మంచాన ఉన్నారు, చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు నన్ను ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి దేవుడు ఇచ్చాడంటే మనము నూతన సృష్టిగా మార్చబడి ఇంకనూ నూతనంగా దేవునిలో ఎదగడానికి మనము ప్రయత్నము చేయాలి, చేస్తూ ఉండాలి. ప్రయత్నంలో ఓటం అనేది ఉండకూడదు, ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నాన్ని మాత్రం మానకూడదు. వాక్య ప్రకారం మనము జీవించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం అనేది మనము ఆపకూడదు అన్నమాట. ఇక్కడ పౌలు అన్నాడు, కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, పాత రోజులు గతించిపోయినాయి అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే మనము నిజంగా పౌలు జీవితాన్ని మనము చూసుకుంటే కనుక అతడు ఎంతో యోధా మతము పట్ల చాలా గట్టి విశ్వాసం కలిగినటువంటి వాడిగా జీవించాడు. ఎవరైనాను యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిని హింసించడం, వారిని చంపేయడం తనకు ప్రాణాధారమైనట్టుగా అతడు బ్రతికాడు. అంటే అలాగూ జీవించినటువంటి పౌలుకి యేసుక్రీస్తు దర్శనం ద్వారా యేసుక్రీస్తు దర్శించాడు పౌలుని దర్శించిన తర్వాత
పౌలు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు. హింసించేటటువంటి పౌలు. ఇక్కడ తిమోతికి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను. పూర్వం ఎవరంటండి పౌలు? పూర్వము దోషకుడు, పూర్వము దూషించేవాడు, ఎవరిని పడితే వారిని దూషించేవాడు, యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారిని దూషించేవాడు, తిట్టేవాడు. చూడండి, చాలామంది యేసుక్రీస్తు గురించి చెప్తుంటే చాలామంది దూషిస్తారు కదా, మనల్ని చాలామంది దూషిస్తారు. ఆడరాని మాటలు ఆడతారు, నానా రకాలైనటువంటి అబద్ధాలు మాట్లాడతారు, చాలామంది లేని వార్తను పుట్టిస్తారు. పూర్వం అంటే ఇక్కడ దూషకుడు, దూషించేవాడు. తర్వాత హింసకుడు, హింసించేవాడు అంటే కొట్టడం లేక కొరడా దెబ్బలు కొట్టించడం, హింసించేవాడు. ఎంత భయంకరంగా హింసించేవాడు, తనకు ప్రాణాధారమైనట్టు హింసించాడు, సంఘాన్ని తన ప్రాణాధారమైనట్టుగా హింసించాడు. అటువంటి హానికరుడు, హాని చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు హానికరుడు. తాను చాలా హానికరుడును అని చెప్పుకున్నాడు. పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుడు. హాని చేసేటటువంటి పౌలు అన్నమాట. స్టెఫెన్ చంపేసినప్పుడు ఉన్నాడు కదా అక్కడ, స్టెఫెన్ చనిపోవడానికి, రాళ్లతో కొట్టబడడానికి తానే అక్కడ ఒక సాక్షిగా ఆయన నిలబడినట్టుగా ఉన్నాడు. అంటే హానికరుడు, హాని చేసేటటువంటి వాడు. అటువంటి హాని చేసే వ్యక్తిని దేవుడు తాను మార్చాడు. తాను హాని చేసే వ్యక్తిని దేవుడు మార్చాడు. ఎలా మార్చాడు అంటే ఎంత గొప్పగానో మార్చాడు. కొంగలి పురుగు జీవితం నుంచి సీతాకోక చిలుకగా ఆ పౌలు జీవితం మార్చబడింది. అంటే హింసించేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, హాని చేసేటువంటి వాడు, చంపేటటువంటి వాడు, అలాంటి పౌలు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక నూతన సృష్టిగా ఆయన మార్చబడ్డాడు. ఎంతగానో ఆయన మార్చబడ్డాడు. అంటే చూడండి, ఎంతో క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టిగా పౌలు మార్చబడ్డాడు. పూర్వము హింసకుడే, దోషకుడే, హానికరుడే కానీ పౌలు మార్చబడిన తర్వాత దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవించాడు. మనము ఆ శ్రమలు అవన్నీ చూసుకుంటే కనుక, మనకి శ్రమలు ఇవన్నీ చూసుకుంటే కనుక 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి చూసుకుంటే ఇక్కడ చాలా శ్రమల గురించి పౌలు రాసుకొస్తాడు అన్నమాట. ఇక్కడ అంటాడు, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు తిన్నాడండి? 40 దెబ్బల కాడికే 5 మార్లు ఆయన తిన్నాడు. చూడండి, అంటే ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఎలాంటి పౌలు ఎలాగూ మార్చబడ్డాడు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎలాంటి పౌలు అంటే ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి పౌలు, ఒకప్పుడు దేవుని పేరు ఎవరైనా చెప్తే వారిని హింసించినటువంటి పౌలు, ఎవరైనా దేవుని గురించి యేసు ప్రభు అని ఎవరైనా చెప్తే వారిని హింసించి దూషించి హాని చేసినటువంటి పౌలు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మార్చబడ్డాడు, నూతన సృష్టిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మరి నూతన సృష్టిగా మార్చబడిన పౌలు హాని చేసే పౌలు ఎలా మార్చబడ్డాడంటే హాని పొందుతున్నాడు. అంటే కొట్టే పౌలు కొట్టించుకుంటున్నాడు, తిట్టే పౌలు తిట్టించుకుంటున్నాడు. చూడండి ఎలా మార్చబడ్డాడో. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో దేవుని యందు విశ్వాసము కలిగి మనం వచ్చినప్పుడు మనము కూడా మార్చబడాలి. మార్పు అనేది మన జీవితంలోకి రావాలి. అందుకే మారు మనస్సు అనేది మనము పొందాలి.
మారు మనసు లేకపోతే మనకి దేవునికి ఇష్టలుగా మనము జీవించలేం. మానవ మనస్సు కాదు, దేవుని మనస్సు. క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. అంటే చూడండి, ఇదివరకు తాను ఎంతో హానికరుడు, ఎంతో దోషకుడు, ఎంతో హింసించేవాడు. అటువంటి వ్యక్తి ఆయన మార్చబడి ఇక్కడ ఎన్ని దెబ్బలు తింటున్నాడు. ఆయన శ్రమలు అవి చదువుతుంటే మనకి చాలా బాధ కలుగుతుంది. పౌలు పడిన శ్రమలు చదివితే మనకు చాలా ఇక్కడ బాధ కలుగుతుంది. ఇక్కడ ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది. రాళ్ళు ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది. రాళ్లతో కుట్టేశారంట పౌల్ని. ఎలా కుట్టారంటే అండి, రాళ్ళతోటి కుట్టారంట. రాళ్ళతో కొట్టారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా మనల్ని రాళ్ళతో కొడుతున్నారండి? ఎక్కడో కొన్ని దిక్కులన తప్ప అంత రాళ్ళతో కొట్టే పరిస్థితులు మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో, లేకపోతే మనకున్న ఈ తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో మనకి ఆ పరిస్థితులు ఉన్నాయండి. అక్కడక్కడ ఉన్నా తప్ప ఎక్కువగా మనకి ఇంత శ్రమ లేదు. పౌలుకు ఉన్నటువంటి శ్రమ మనం అంత పడుతున్నామా? పౌలు ఎంత శ్రమ పడ్డాడో ఆయన రాస్తున్నాడు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది. ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు వాడపగిలి శ్రమ పడుతుంది. రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపుతుంది. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాడంట. ఒక రాత్రింబగళ్ళు ఎక్కడ గడిపాడండి? సముద్రంలో గడిపాడు. చూడండి, ఇదంతా ఎందుకు? ఇదంతా ఈ ప్రయాస అంతా ఎందుకు అంటే అతడు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. అతడు ఎలా మార్చబడ్డాడంటే ఒక నూతన వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు. ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు హానికరుడు, ఒకప్పుడు ఇతరులను చంపేసేటటువంటి వాడు, ఇతరులను గాయపరిచే వ్యక్తి ఇప్పుడు ఎలా మార్చబడ్డాడంటే తాను ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇదివరకు ఎవరికి ఉపకారం చేయనటువంటి వ్యక్తి ఇప్పుడు ఉపకారం చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇదివరకు గాయాలు చేసే వ్యక్తి ఇప్పుడు స్వస్థపరిచే వ్యక్తిగా మార్చబడ్డాడు. చూడండి, అంతే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. పౌలు నూతన వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు. చూడండి, అనేక చాలా ఆపదలలో ఆయన గడిపాడు. కపట సహోదరుల ఆపదల్లో ఉంది. చూడండి, కపట సహోదరుల ఆపదల్లో కూడా ఆయన ఉన్నాడు. చాలామంది కపట సహోదరుల వల్లే నటిస్తారు, కపట సహోదరుల వల్లే జీవిస్తారు, సహోదరులు అనుకున్నట్టుగా నటిస్తారు. తెరబొచ్చితే వాళ్ళే హాని చేసే వ్యక్తులుగా ఉంటారు. అలాంటి వారితో కూడా ఆయన ఎదుర్కొన్నాడు. కపట సహోదరులు అయిన ఆపదల్లో నేను ఉన్నాను అన్నాడు. చూడండి, ఆ పౌలు శ్రమలన్నీ కూడా చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా అంటాడు, ఇంకా చెప్పవలసినవి అనేకలు ఉన్నాయి. జాగారాలతో ఉన్నాడంట, ఆకలి దప్పులతో ఉన్నాడంట, ఉపవాసాలతో ఉన్నాడు, చలితో ఉన్నాడంట, దిగంబరత్వంతో ఉన్నాడంట. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. అంటే ఇన్ని చెప్పవలసిన అనేకములు ఉన్నా కూడా పౌలు ఏం చేశాడంటే, నేను ఒక నూతన సృష్టిని, నేను ఎవరిని? ఒక నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను. ఈ నూతన సృష్టిగా మార్చబడిన నేను దేవుని కొరకే జీవిస్తాను. అందుకే క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని చెప్పాడు పౌలు. అంటే నిజంగా మరి క్రీస్తునందున ఎడల ఎవడైనా సరే నూతన సృష్టి. మనమైనా సరే, మన జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, మన జీవితాలని దేవుడు మన జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఆ బాగు చేసిన ఆ మార్పు అనేది మనం ప్రజలందరికీ కూడా కనబడకపోతే, నువ్వు మార్పు రాకపోతే ఇంకెందుకు ప్రభువుని నమ్ముకోవడం? పౌలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తను ఎన్నో ఇబ్బందులు పడినా, ఇరుకులు పడినా, ఎన్నో హింసలు అన్నీ వచ్చినా కూడా ఆయన మార్పు చెంది దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు. దేవుని కొరకు ఆయన నిలబడి దేవుణ్ణే ఆయన మహిమపరిచాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణే మహిమపరిచేలా ఉండాలి. మనకి ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఎన్నో టెస్టులు వస్తాయి. మనకి టెస్ట్ అనేది లేకుండా ఉండదు. ఏదైనా సరే పరీక్షలు వస్తాయి, పిల్లలకు పరీక్షలు ఉంటాయి. స్కూల్కి వెళ్ళారంటే స్కూల్లో పిల్లలకు పరీక్షలు పెడతారు. పరీక్షలు ఎందుకంటే ఇతర తరగతుల్లోకి వెళ్ళడం కోసం.
అలాగే మన జీవితాల్లో కూడా వస్తాయి, పరీక్షలు వస్తాయి. పరీక్షలు వచ్చినప్పుడు మనం వెనకడుగు వేసేలాగా మనము ఉండకూడదు. మనం నూతన సృష్టిగా మార్చబడం, నూతనత్వంలోనికి వచ్చేసాం. ఇంకా మన పాపానికి మనకు ఏ సంబంధమో లేదు. క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, ఆయన మనల్ని నూతన సృష్టిగా చేశాడు. ఇక మనం జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన వాడి కొరకు జీవించాలి. అంటే దేవుని కొరకు మనము జీవించాలి, యేసు కొరకు మనము జీవించాలి. మన జీవితం ఈ లోకం మట్టుకే కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం కూడా మనకు ఉంది. ఆ పరదేశంలో మనము క్రీస్తుతో ఉండబోతున్నాము. ఆ పరదేశంలో ఉండాలంటే మనం పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండాలి. ఎందుకంటే మనం కోరే పరలోకము పరిశుద్ధమైనది. మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. మనం పిలిచిన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు, పాపము లేని దేవుడు. పాపము లేని దేవుడు మనల్ని పిలిచాడు, మనకు పరలోకానికి కడుతున్నాడు. ఆ పరలోకం మనం యుగయుగాలు ఆయనతో ఉండబోతున్నామంటే మనము ఈ లోకంలో పాపము లేని వారిగా మనము జీవించాలి. ఎప్పుడైతే మనం అలాగూ జీవిస్తామో అప్పుడు మనము నూతన సృష్టిగా మనము మార్చబడినట్లు. అంతేగాని నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను అని చెప్పి పాత సంబంధమైనటువంటి దురలవాట్లోను, ఇంకా అక్కడే మాటలు ఎక్కడ చెప్పేలాగా, చాడీలు చెప్పేలాగా, ఈ లోక సంబంధమైనటువంటి చింతతోటి, లేకపోతే అవిశ్వాసంతో, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి బానిసత్వంలో నువ్వు జీవిస్తే కనుక నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు. పౌలు అదే అంటున్నాడు, పాతవి గతించిపోయిన పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును. పూర్వం నేను అవిశ్వాసం వాళ్ళకి తెలియక చేసి తినంటాడు. మరి తెలియక చేశాడు పౌలు, కానీ మన వాళ్ళు తెలిసి కూడా చాలామంది చేస్తున్నారు. తెలిసి ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము క్రమముగా బైబిల్ చదవాలి, క్రమముగా ప్రార్థనకి వెళ్ళాలి, క్రమముగా వాక్యానుసారంగా జీవించాలి. ఎప్పుడైతే మనం అలాగే క్రమముగా చేస్తామో దేవుడు మనకు కావలసిన దీవెనలు ఆయన ఇస్తాడు మనకి. మీరు ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడుతుంది. మీరు ఎందుకు పిలువబడ్డారంటే మీరు ఆశీర్వాదానికి వారసులకి మీరు పిలువబడుతుంది. మీరు పిలువబడిందే ఆశీర్వాదం కొరకు. ప్రత్యేకంగా మళ్ళీ ఆశీర్వాదం కావాలి అనవసరం లేదు. మనం పిలిచిందే దేవుడు ఆశీర్వదించడం కొరకు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే మనము దేవుని యందు విశ్వాసం కలిగి క్రమమైన జీవితాన్ని మనము జీవించగలిగితే కనుక దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు, కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోని ఇదిగో కొత్తవాయను. పూర్వం హింసకుడు, దోషకుడు, హానికరుడు అటువంటి వ్యక్తి మార్చబడి ఎన్ని హింసలైనా, ఎన్ని నిందలైనా, ఎంత ఇరుకులైనా, ఎంత కరువైనా, ఎంత ఖడ్గమైనా వెనక్కి వెళ్ళలేదు. ఆయన దేవుని కొరకు నిలబడి ఆయన జీవించాడు, దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. కాబట్టి మన జీవితాల్లో మనము కూడా ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనమందరం కూడా నూతన వ్యక్తులుగా మనం మార్చబడాలి. పూర్వం ఈ లోక సంబంధమైనటువంటి దేనికైనా బానిసలుగా జీవిస్తే కనుక మనం వాటిని వదిలిపెట్టుకుని ఒక నూతన వ్యక్తులుగా మనము జీవించాలి. నేను ఒకప్పుడు ఈ లోకంలో నూతన సంవత్సరాలు ఇలాగ 31 డిసెంబర్ 31 నైట్ వస్తుందంటే భయంకరంగా మేము ఈ లోక మద్యానికి బానిస, ఈ లోకం భయంకరంగా ఉండేటువంటి ఆ కోణంలో ఉండేవాళ్ళం. మాకు తెలియదు ఆ టైంలో. అయితే ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఒక నూతన వ్యక్తులుగా మార్చాడు దేవుడు. ఇప్పుడు 31 నైట్ ప్రార్థన పెడుతున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం. జనవరి 1వ తారీఖున మేము ప్రార్థనలో కొనసాగుతున్నాం. ఎందుకంటే క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. లోకస్తుడేమో 31 నైట్లు ఇవన్నీ ఈ లోక సంబంధంగా మద్యముతోటి, అల్లరితో కూడిన ఆటపాటలతో జీవిస్తే క్రీస్తులోనికి వచ్చినటువంటి వాడు దేవుణ్ణి ఆరాధన చేస్తాడు. దేవునిలోనికి ఒక నూతన వ్యక్తిగా అతడు మార్చబడతాడు. కాబట్టి మనము ఒక నూతన వ్యక్తులుగా అయిపోయాం. యేసు ప్రభువులోనికి వచ్చిన మనము ఇక నూతన వ్యక్తులుగా అయిపోయాం. గొంగలి పురుగు జీవితం నుంచి సీతాకోక చిలుకు జీవితానికి మనం వచ్చేసాం. అందహీనమైన జీవితం నుంచి అందము కలిగిన జీవితానికి మనం వచ్చాం. వాక్యానుసారమైన జీవితం, వాక్యం లేని జీవితం కాదు, వాక్యానుసారమైన జీవితానికి మనము వచ్చాం. కాబట్టి మనము నూతన సృష్టిగా దేవుడు మనల్ని చేశాడు. ఒక నూతన సంవత్సరాన్ని మనకు అంగీకరించిన దేవుడు నూతన మనస్సు, మనము ఇంకాను ఆత్మలో నూతనంగా మనము ఎదరికి కొనసాగాలి. ఎందుకంటే
పౌలు అదే చెప్తున్నాడు, నేను పూర్వం హింసకుడును, దోషకుడును, హానికరుడును, కానీ ఇప్పుడు దేవుడు నన్ను క్షమించాడు. ఇప్పుడు నేను అంటే చూడండి, ఇదివరకు హానికరుడు, కానీ ఇప్పుడు హాని ఎవరైనా చేస్తుంటే కూడా అతను మాట్లాడేవాడు కూడా స్వార్థ స్వభావగా ఒక గొప్ప వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు, గొప్ప ఆత్మీయ జీవితాన్ని ఆయన జీవించాడు. అలాగే మన జీవితాలు కూడా మనం జీవించాలి. ఎందుకంటే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మన జీవితం మార్పు కలిగిన జీవితం వలె ఉండాలి. ఒకవేళ మార్పు లేని జీవితం అనేది ఉందనుకోండి, దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. వేషధారుల వలె మనం జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. వేషధారుల జీవితాన్ని దేవుడు మనల్ని పిలవలేదు. క్రమమైన వాక్యానుసారమైన జీవితం జీవించడం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. అంతేగాని వేషధారణ భక్తి, ఈ లోక సంబంధం ప్రజలను మెప్పించే భక్తి, లేకపోతే ఎవరో ఒకరు చూస్తున్నారులే వాళ్ళ మెప్పిద్దాం, లేకపోతే వీళ్ళు చూస్తున్నారు వీళ్ళ మెప్పిద్దాం, ఇలాంటి భక్తి చేయకండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నాలోనికి వచ్చాడు, దేవుడు నా కొరకు రక్తం గార్చాడు, ఒక నూతన సంవత్సరాన్ని నాకు అంగీకరించాడు, ఒక నూతన దినం నాకు ఇచ్చాడు. నేను దేవుని కొరకు జీవిస్తాను, మనుషుల కొరకు కాదు. ఏ మనుషుల కొరకు కాదు, మనుషులు సంతోషపెట్టడం కొరకు కాదు. మనం మనుషులను సంతోషపెట్టే జీవితాలు కాదు మనం జీవించేది, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలు మనం జీవించాలి. ఎందుకంటే దేవుడే మన కొరకు రక్తం గార్చాడు, దేవుడే ఈ దివి నుండి భూమికి దిగి వచ్చాడు. గనుక క్రీస్తునందున ఎడల మనము నూతన సృష్టిగా నూతన సంవత్సరానికి వచ్చిన వ్యక్తి. నూతనంగా మనం ప్రభువు దగ్గరికి వద్దాం. మనం ప్రభువు దగ్గరికి మనం వచ్చి మనం దేవుని వద్ద మనం ఒప్పుకొని, ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తాను ప్రభువా, ప్రతి ఆదివారం నేను సమయానికి నేను ప్రార్థనకి వెళ్తాను ప్రభువా, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తాను అని నిర్ణయం తీసుకోండి. దేవుడి దగ్గర మీరు ఒప్పుకోండి. దేవుని దగ్గర మీరు ఒప్పుకోండి. మీ యొక్క ఉన్న సమస్యలు దేవుడికి చెప్పండి. చెప్పినప్పుడు దేవుడు మీకు సహాయము చేస్తాడు. కాబట్టి కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టిగా మార్చిన దేవుడు నూతన వ్యక్తులుగా, ఇంకా ఆత్మీయమైన వ్యక్తులుగా, ఇంకా ప్రేమ కలిగిన వ్యక్తులుగా, ఇంకా విశ్వాసం కలిగిన వ్యక్తులుగా, ఇంకా పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా, ఇంకను ప్రజలను ప్రేమించే వ్యక్తులుగా మనం మార్చబడి దేవుని నామానికి మహిమ తీసుకొద్దాం. అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన యేసాని స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి వారిని ఆశీర్వదించండి. దేవా, ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, వాడికి ప్రభువా నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైన దీవెనలు దయచి దేవా, మంచి విశ్వాస జీవితాన్ని జీవించడానికి సహాయం దయచి, నీ కృప చూపించి దయ చూపించమని, ఈ కార్యక్రమాలు చూస్తున్న వారికి దీవెనకరంగానే ఉండడానికి సహాయం దయచి, అనేకులు ఈ కార్యక్రమాలు చూడడానికి నీ కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.